కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇలా ముఖ్యంగా కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్పిన, నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి శాచ్యురేషన్ మోడ్లో హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1800 కోట్ల రూపాయలని ఇలా దళిత బెనిఫిషరీస్కి వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 13,000 మందికి ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకో 5,000 మందికి 5,000 కుటుంబాలకి వాళ్ళకి డబ్బులు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉన్న వీళ్ళు ఫ్రీజ్ చేసి పెడతా ఉన్నారు. మీరు దయచేసి వెంటనే ఆ డబ్బుల్ని రిలీజ్ చేయాలి అని చెప్పి నేను ఇవాళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనేకసార్లు అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది. దాంతోపాటు ఖచ్చితంగా కలెక్టర్ గారు చేస్తామని చెప్పబట్టి దాదాపు 18 నెలలు అవుతా ఉంది. మరి ఇప్పుడు చేస్తారేమో అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పాపం మా పేద దళితులతో పాటు నాతో పాటు మేము రోడ్లెక్కితే ఈ ప్రభుత్వం దళితుల మీద కేసులు పెట్టింది కూడా మరొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. పేద దళిత మహిళల మీద కూడా కేసు పెట్టింది అని కూడా చెప్తా ఉన్నాము. కలెక్టర్ గారికి ఆ కేసులు కూడా ఖచ్చితంగా తీసేయాలని మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు మీ అందరికి కూడా చెప్తున్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మరొక భారీ స్కామ్. ఇంద్రమ్మ ఇళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారీ స్కామ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ అయ్యాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఒక్క ఇల్లు తీసుకోవాలంటే ఒక్క ఇల్లు శాంక్షన్ చేస్తే 50,000 రూపాయల లంచాలు మరి తీసుకుంటున్నారు. ఇది ఏ కాంగ్రెస్ నాయకుడు తీసుకుంటుండో ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ జియో నంబర్ 7లో ఏమని చెప్పిండ్రు? జియో నంబర్ 7లో ఇవాళ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన జియోనే, ఆ జియోలో ఏం చెప్పిండ్రు? గ్రామ సభలో పెట్టి ఇవాళ బెనిఫిషరీస్ని మేము ఎంపిక చేస్తాము అని చెప్పిండ్రు. మరి ఇలా గ్రామ సభ, నేను ఉదాహరణ చెప్తున్నా, నా నియోజకవర్గమే చెప్తా ఉన్నాను.